ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాస ప్రణీతమైన శ్రీమద్భాగవత కథాసారం మీకు అందివ్వడము జరుగుచున్నది. శ్రీమద్భాగవతమయందు అనేకమైన స్వామి లీలా విశేషములు కలవు. అవన్నీ కూడా మనము శ్రవణము చేయడం ద్వారా అనంతమైన ఫలితములు మనకు లభించును. యోంత ప్రవిశ్యమవాచమిమాం ప్రసుప్తాం సంజీవయత్యఖిల శక్తిధరస్వధామ్నా అన్యాశ్చ అస్తచరణశ్రవణత్వగాదీన్ ప్రాణాన్నమో భగవతే పురుషాయ తుభ్యం. కృష్ణం వందే జగద్గురుం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ప్రహ్లాద నారద పరాశర పుండరీక వ్యాసాంబరీష సుఖసౌనక హృన్నివాస భక్తానురక్త పరిపాలన పారిజాత లక్ష్మీ నృసింహ మమదేయి కరావలంబం. ఆ నృసింహస్వామి అవతారాన్ని ఎత్తి త్రిలోకాలకి అధిపతి అని అంటూ చెప్పి త్రిలోకాల్ని ఇబ్బందులు పాలు చేసి త్రిలోకాల్ని బాధ పెట్టేటువంటి హిరణ్యకశిపుడిని ఆయన సంహరించారు. నృసింహావతారం. ఆ నృసింహావతారంలో ఆయన సంహరించిన తర్వాత ఏం చేశారు? ఆ సింహాసనం మీద కూర్చున్నాడు ఉగ్రరూపుడై. ఆయన దగ్గరికి ఎవ్వరూ వెళ్ళడానికి కూడా అవకాశమే లేదు. నతో స్మనంతాయ దురంత శక్తయే విచిత్ర వీర్యాయ పవిత్ర కర్మణే విశ్వస్య సర్గస్థితి సంయమాన్ గుణై స్వలీలయా సంధదతే వ్యాతాత్మనే. ఆ బ్రహ్మదేవుడు అన్నాడు, నీవు అనంతుడివయ్యా, శక్తి స్వరూపుడువయ్యా స్వామి. నీ యొక్క బల పరాక్రమాలు అత్యుద్భుతాలు. నువ్వు చేసేటువంటి పనులన్నీ కూడా పవిత్రమైనవి. మూడు నువ్వే చేస్తావు. నీ రూపాలే మేము. నువ్వే సృష్టిస్తావు, నువ్వే రక్షిస్తావు, నువ్వే సంహరిస్తావు. అన్నీ కూడా అవలీలగా చేస్తూ ఉంటావు. అటువంటి మహానుభావుడా, నీకు నమస్కారం అని బ్రహ్మదేవుడు ఆ నృసింహస్వామి వారికి ఒక్క నమస్కారం పెట్టాడు. మరి రెండో వాడు అక్కడే ఉన్నాడు, ఆయన పరమేశ్వరుడు. కోపకాలో యుగాంతస్తే హతోయమసురోల్పక తత్స్వతం ప్రాహు అపస్వతం భక్తంతే భక్తవత్సల. ఓ మహానుభావ, ఒక అల్పకుడు, సామాన్యుడు, వాడు కోసం నువ్వు కోపం పడతావా? వాడిని ఎలాగా సంహరించావు? ముల్లోకాలకి కంటకుడైనటువంటి వాడిని సంహరించి నువ్వు అలా కూర్చున్నావు. నీ కోపాన్ని తగ్గించు. ఇదిగో వాడు పుత్రుడున్నాడు, ప్రహ్లాదుడు, పరమ భాగవతోత్తముడు, నిన్ను శరణవడు వేడుకుంటున్నాడు. వాడిని చూసేరా నువ్వు ఒక్కసారి శాంత స్వభావాన్ని పొందవయ్యా స్వామి అని ఇంద్రుడన్నాడు. ఓ దేవాతి దేవా, ప్రత్యనీత పరమభవత త్రాయత నస్వభాగా. ఏమయ్యా, నువ్వు మమ్మల్ని అందరినీ రక్షించావు, మా యజ్ఞ భాగాలన్నీ మాకు ఇప్పించావు స్వామి. హిరణ్యకశిపుడు అనే రాక్షసుడిని సంహరించి ఈ రాక్షసుడి యొక్క బాధల నుండి దేవతలందరినీ కూడా నువ్వు విడిపించావు. ఇంకా అక్కడ వచ్చిన వాళ్ళంతా కూడా దూరంగా ఉండే స్వామి అలా సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. దగ్గరికి ఎవరు వెళ్ళట్లేదు. మహర్షులందరూ వచ్చారు, స్వామిని స్తోత్రాలు చేశారు. మా తపస్సులు మేము చేసుకుంటుంటే మమ్మల్ని రక్షించేవయ్యా అన్నారు. ఈ లోపల పితృదేవతలు వచ్చారు. ఈ రాక్షసుడు మాకు ఏమైనా తర్పణాలు ఇచ్చినా, మా పిల్లలు పితృకార్యాలు చేసిన అవన్నీ కూడా మాకు చెందకుండా చేసేవాడు. అటువంటి లోకకంటకుడిని సవరించేవయ్యా. ఇంకా సిద్ధులు వచ్చారు, మా యొక్క అష్టసిద్ధులు మాకు లభించేటట్టు చేసేవయ్యా.
విద్యాధరులు వచ్చారు, మా యోగ విద్యను మాకు ఇప్పించేవయ్యా. పాములు వచ్చాయి, నాగులు. ఈ హిరణ్యకశిపుడు నాగులను వదిలిపెట్టేవాడు కాదు. నాగులు నెత్తి మీద మంచి దివ్యమైనటువంటి కాంతులు కలిగినటువంటి మణులుంటే ఆ మణులన్నీ తీసేసుకునేవాడు. మాకు వచ్చాయ్యా. అలాగే మునువులు వచ్చారు, మేము చక్కని తపస్సు చేసుకుంటామయ్యా. గంధర్వులు వచ్చారు, గంధర్వులు బానిసత్వంగా చూసేవాడు, మా బానిసత్వం తొలగిందయ్యా. యక్షులు వచ్చారు, అన్నారు, వారంతా కూడా నమస్కారం తెలియజేశారట. కింపురుషులు వచ్చారు, వారు కూడా మా యొక్క కార్యక్రమాలన్నీ కూడా ఇటు మేము చక్కగా చేసుకుంటామన్నారు. కిన్నరులు మంచి గానం చేస్తూ ఉంటారు, ఎక్కడా చేయడానికి వీల్లేదు. హిరణ్యకశిపుడి దగ్గర చేయాలి గానం, బందీలుగా చేసి వాళ్ళ చేత గానం వినిపించుకునేవాడు. మమ్మల్ని విముక్తులు చేసేవయ్యా అని ఇలా ఎవరికి వారు అందరూ కూడా స్తోత్రాలు చేస్తూ స్వామిని పొగుడుతున్నారు. కానీ స్వామి శాంతిస్తాడా? ఉగ్ర రూపంలో ఉన్నాడు, భయంకర రూపంలో ఉన్నాడు. సనక సనందాదులు మాట నెరవేర్చడం కోసం నువ్వు అవతరించావు స్వామి, దేవతలకు ఇచ్చినటువంటి మాట కోసం నువ్వు అవతరించేవు స్వామి, ఈ లోక కంటకుడైనటువంటి రాక్షసుడిని సంహరించి లోకాన్ని రక్షించేవు స్వామి అని ఈ విధంగా స్తోత్రం చేస్తూ ఉన్న సమయంలో ఎంతమంది ఎన్ని చేసినా స్వామి ఏమీ కోపమని తగ్గలేదు. నారదుడు వచ్చాడు గబగబా. స్వామి కోపంతో ఉన్నాడు. ఎలాగా? బ్రహ్మదేవుడు మొదలైన వాళ్ళంతా కూడా శాంతమైన వచనాలు పలికారు, కానీ ఆ స్వామి దగ్గరికి ఎవ్వరూ వెళ్ళలేకపోతున్నారు. ఆ స్వామి యొక్క కోపం తొలిగే మార్గం కనపట్టలేదు వీళ్ళకి. ఉగ్రమైన రూపం, తేజస్సు, కాంతి, అసలు ఆ భయంకరమైనటువంటి కోరలు, జూలు, కళ్ళు, నోరు, నాలుగు పెద్ద గుహలా ఉన్నదట. అంత ఎత్తున్నాడు ఆయన స్వామి. ఆయన దగ్గరికి వెళ్ళడానికి ఎవరూ కూడా సాహసించలేకపోతున్నారు. వాళ్ళ లక్ష్మీదేవి పరిగెట్టుకొచ్చింది, ఈయన మళ్ళీ ఏమిటో అవతారం ఎత్తేరంటున్నాను. లక్ష్మీదేవిని అడిగారు వీళ్ళంతా, అమ్మా కాస్త స్వామిని శాంతింపజేయని. ఆమంది ఒక మాట చెప్పింది ఆమె. ఏవం సురాదయ సర్వే బ్రహ్మరుద్ర పురస్సరా నోపైతుమసకన్మన్యు సంరంభం సుధరాసదం. ఈవేళ వాళ్ళ ఎవ్వరి వల్ల అవలేదు, లక్ష్మీదేవి వచ్చింది. సాక్షాత్ శ్రీ ప్రేషిత దేవై దృష్ట్వా తన్మహదద్భుతం అదృష్టాశ్రుత పూర్వత్వాత్ సా సోపేయాయ శంకిత. లక్ష్మీదేవి ఒక్కసారి చూసింది ఆ స్వామిని. ఇదివరకు ఎప్పుడు మందహాసంతో, చతుర్భుజుడై, దివ్యమైనటువంటి సుందరంతో, మంచి మాలను ధరించి, కిరీటాన్ని ధరించి, కొడలాలను ధరించి, చాలా అందమైనటువంటి విష్ణు స్వరూపం. ఇప్పుడు చూస్తే భయంకరమైన రూపం. లక్ష్మీదేవి ఇదివరకు ఎప్పుడు ఈ రూపాన్ని చూడలేదు, మరి ఎప్పుడు ఈయన అవతరించలేదు కదా. దగ్గరికి వెళ్ళడానికే భయంగా ఉన్నాడు. నోటి నిండా రక్తం, ఇలాగ నరాలు, వాడి పేగులన్నీ ఇలా తీసాడు. గోళ్ళు, భయంకరమైన గోళ్ళు, జుట్టు, కళ్ళు ఎర్రగా ఉన్నాయి. ఆజానుభావుడు, అయ్యి బాబోయ్ నేను ఎప్పుడు ఇదివరకు వెళ్ళలేదండి, ఇప్పుడు కూడా నీ వెళ్ళండి అని చెప్పి లక్ష్మీదేవి స్వామి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇంకేం చేస్తారు? ఏమయ్యా ఓ ప్రహ్లాద, మీ నాన్నగారిని సంహరించడానికి స్వామి ఈ అవతారాన్ని ఎత్తాడు, నువ్వొక్కడవే ఆయన భక్తుడివి, నిన్నే ఆయన చేయడు, నిన్ను రక్షించడానికి ఆయన వచ్చాడయ్యా. అటువంటిప్పుడు నిన్ను ఆయన ఏం చేస్తారు? ప్రహ్లాదం ప్రేషయామాస బ్రహ్మావస్థితమంతికే తాతా ప్రశ్రమయోపేహి స్వపిత్రే కుపితం ప్రభు. నీ తండ్రి అంటే కోపంతో నిన్ను రక్షించడానికి, నీ తండ్రిని సంహరించడానికి స్వామి అవతరించారు. ఆయన్ని శాంతపరిచేది నువ్వు ఒక్కడివే చేయగలవు. నువ్వు ఆయన దగ్గరికి వెడితే నిన్ను ఏమీ చేయరు, మిగిలిన వాళ్ళని ఎవరు వెళ్ళినా లాభం లేదు అని ఆ బ్రహ్మాది దేవతలందరూ కూడా ఆ ప్రహ్లాదుడిని పంపించారు. ఆ భాగవతోత్తముడైనటువంటి ప్రహ్లాదుడు అలాగే అని చెప్పి పలికి తిన్నగా భగవాన్ని సమీపించి ఆయనకి బద్ధాంజలి కట్టుకుని సాష్టాంగ నమస్కారం చేశాడు. పసివాడైనటువంటి ప్రహ్లాదుడు తన పాదముల వద్దకు వచ్చి అలా వాలి స్వామి యొక్క పాదముల వద్ద ఆయన అలా ఉంటే ఆ పాదాల దగ్గరికి వెళ్ళి అలా ఉన్నాడు. ఉండేటప్పటికి మన దగ్గరికి ఏదో చిన్నపిల్లలు వచ్చారనుకోండి, ఏం చేస్తాం?
వాళ్ళ తల నిమురుతాం. అలా స్వామి ఆ బాలుడిని శిరస్సుపై తన చేతులు ఇలా ఉంచేట. ఆ పరమాత్మతత్వం ప్రత్యక్షమైపోయింది. అప్పటి వరకు బాలుడికి ఏముంది, ఏమీ లేదు. మనం ఒక వాక్యం చెప్పాము ఇదివరకు, ఉత్తానపాదుడు అనేవాడు కుమారుడు చేస్తే చిన్నపిల్లవాడు విష్ణుమూర్తిని ఏం అడగాలో ఆయనకు తెలియలేదు. అప్పుడు విష్ణు ఏం చేశాడు, తన శంఖం ఇచ్చుకుని ఆ యొక్క ధ్రువుడిని ఇలా అనేప్పటికీ ధ్రువుడు మంచి అత్యద్భుతంగా స్వామివారి యొక్క తత్వాన్ని తెలుసుకోగలిగాడు. అలా ఈరోజు ఈ ప్రహ్లాదుడిని ఆ నృసింహస్వామి ఇలా తల నిమిరేటప్పటికీ ఆయనకి పరమాత్మతత్వం అంతా కూడా అర్థమైపోయిందట. అప్పుడు ప్రహ్లాదుడు ప్రార్థించాడు, బ్రహ్మాదయ సురగణ మనయోథ సిద్ధ సత్వైకతానామతయో వచసాం ప్రభాయి. ఓ మహానుభావ, బ్రహ్మాది దేవతలు, ఋషులు, మునులు, సిద్ధ పురుషులు వారు నిరంతరము నిన్ను కొలుస్తూనే ఉంటారయ్యా. స్వామి, నీకు ఇష్టమైనది ఏమిటనుకున్నావు? ఒక భక్తి ఒకటే ఇష్టమైనది. ఆ భక్తి ద్వారానే నువ్వు వశమవుతావు అని చెబుతూ ఈ యొక్క అసురుణ్ణి వధించడానికి ఉగ్ర రూపాన్ని తాల్చావు కనుక నీవు నీ కోపాన్ని శాంతింపజేయి. ఇక్కడ పాములా వచ్చింది, తేలి వచ్చింది, పాముని చంపేశారు అనుకోండి. అక్కడ ఉన్న జనులందరూ ఏం చేస్తారు? సంతోషిస్తారు. ఇంచేత పాము కాటేసి చనిపోతాం కాబట్టి పాము విష జంతువు అని భయం. ఆ విధంగానే నువ్వు ఈ యొక్క రాక్షసుడిని హిరణ్యకశిపుడిని సంహరించడం ద్వారా ముల్లోకాలు శాంతించారు, ఆనందపడ్డారు. కాబట్టి నువ్వు నీ యొక్క శాంత స్వభావాన్ని పొందవయ్యా స్వామి అని చెప్పుతూ ఆయన్ని ప్రాధేయపడుతున్నాడు. చూస్తే చాలా భయంగా ఉన్నది. నీ యొక్క పొడవైన నాలుక, ఆ నాలుక ఇటు అటు కదులుతోంది. నీ నేత్రాలు ఎలా ఉన్నాయి? సూర్యుని వలె ఉన్నాయి, ఎర్రగా ఉన్నాయి. నీవు ఉగ్రమైనటువంటి సంసార చక్రంలో నలిగిపోయే మమ్మల్ని రక్షిస్తున్నావు. ఈ సంసార చక్రం భయంకరమైన సంసార చక్రం. ఈ చక్రంలో మానవుడు పుడతాడు. పూర్వజన్మ చేసిన కర్మల ద్వారా వాడి యొక్క పుణ్యపాపములు వాడు అనుభవించాలి. ఇవి శాశ్వతం అనుకుంటాడు. మళ్ళీ ఈ సంసార చక్రంలోనే వీడు తిరుగుతూ ఉంటాడు. ఇలా తిరుగుతున్నవాడు నీ యొక్క పాద పద్మాలని ఎవడైతే ఆశ్రయిస్తాడో వాడికి మళ్ళీ ఈ సంసార చక్రం అనే భయం నుండి తొలగించి నువ్వు మోక్షాన్ని ఇస్తావు. అందుచేత ఓ స్వామి, మమ్మల్ని నీ పాదార వింద దగ్గరికి ఎప్పుడు చేర్చుకుంటావు నన్ను? నేను నీ పాదాలను సేవించాలని అనుకుంటున్నాను. ఈ సంసారం అనే చక్రం అయితే నాకు వద్దు స్వామి. భక్తితో నీ చరణాల్ని సేవించే ఉపాయం ఏదైనా ఉంటే నాకు చెప్పు స్వామి. నీ పాద పద్మాలని సేవించాలంటే ముందర సేవించేయలేము. సజ్జన సాంగత్యం చేయాలి, సత్పురుషుల యొక్క సాంగత్యం. అటువంటి సాంగత్యాన్ని నాకు అనుగ్రహించు. సత్పురుషుల యొక్క సాంగత్యం ద్వారా నీ యొక్క పాదాలని ఆశ్రయించేటువంటి భాగ్యం నాకు లభిస్తుంది. బాలస్య నేహ శరణం పితరౌ నృసింహ నార్తస్య చాగద ముదన్భతి మజ్జుతో నౌః తప్తస్య తత్ ప్రతివిధిర్య యహాంస శ్రేష్ఠ తవద్విభో తనుభృతాం తదుపేక్షితానాం. ఈ సంసార చక్రంలో మానవులు ఉంటూ ఉన్నారు. ఈ సంసారం అనే చక్రంలో మానవులు ఉంటారు. నువ్వు లేకుండా వాళ్ళు ఏం చేస్తారు స్వామి? చిన్న పిల్లల్ని వాళ్ళు రక్షించగలరా? ఓ బాలుడిని ఒకళ్ళు రక్షించగలరా? రక్షించలేరు. మందు వేసుకుంటారు, రోగం తగ్గుతుందా? నీ యొక్క అనుజ్ఞ లేనిదే తగ్గదు. సముద్రంలో నావ మునిగిపోతూ ఉంటుంది. ఆ నావ నుండి రక్షించాలంటే ఎవరు రక్షించగలరు? నువ్వు ఒక్కడివే రక్షించగలవు. నిన్ను ఎవరైతే శరణ పొందుతారో వారిని నువ్వు రక్షిస్తావు. భగవంతుడు అనేకమైనటువంటి విధాలుగా ఆ భగవంతుడి యొక్క సేవ అనేది ఉంటుందట. ఈ సంసారం అనే చక్రం ఉన్నదే అంధకార కోపం నుయ్య.
అందులో ఏముంటుంది? కాల సర్పం అనే పాము ఉంటుంది. ఈ సంసార చక్రం అలా తిరుగుతూ ఉంటుంది. అంధకార కోపం అంటే నుయ్య, చీకటి నుయ్య, దాంట్లో కాల సర్పం. కాలం చాలా వేగంగా వెళ్ళిపోతుంది. ఎన్నో అకృత్యాలు చేసినటువంటి నా తండ్రిని నువ్వు సంహరించావు, ఈ లోకాన్ని నువ్వు రక్షించావు, సనక సనందాది మహాముల యొక్క శాపాన్ని నువ్వు వీరు పూర్తి చేసుకునేటట్లుగా చేశావు. ఓ పరమాత్మ, ఈ జగత్తంతా నీ స్వరూపమే. ఈ జగత్తునంతా కూడా నువ్వే సృష్టిస్తావు, నువ్వే రక్షిస్తావు, నువ్వే లయం చేసుకుంటావు. ఈ సమస్తమైనటువంటి విశ్వము నీలోనే లీనమై ఉన్నది, నీకంటే భిన్నంగా ఏది లేదు స్వామి అని ప్రహ్లాదుడు ఆయన్ని స్తోత్రం చేస్తూ ఉన్నాడు. మానవుడు తన కర్మబంధాల్లో చిక్కుకుంటాడు. మానవుడు ఊరుక ఉంటాడు తన కర్మబంధాల్లో. చిన్నప్పుడు ఇగో అది చేయాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి, ఎల్లవేళలా ఏదోటి చేస్తూనే ఉంటాడు, కర్మబంధాల్లో చిక్కుకుంటాడు. ఈ సంసారం ఏమిటి? ఈ సంసారం భయంకరమైన సంసారం. ఓ కష్టం తర్వాత ఓ కష్టం వస్తుంది. ఇది వైతరిణి నది లాంటిది. ఒక దాటామంటే ఇంకోటి పాము దాటితే ఇంకోటి జంతువు, విష జంతువు. ఇలా వైతరిణి నదిలో విష జంతువులు ఎలా అయితే ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉంటాయో, ఈ సంసారం అనే చక్రంలో, ఈ సంసారం అనే బాధలో ఈ బాధ అవుతుంది, ఇంకో బాధ వస్తుంది, ఇంకో బాధ అవుతుంది. మానవుడు బాధలను అనుభవించడానికే ఈ మానవ జన్మ ఎత్తుతాడు. కుతో ప్రాణినాం సుఖం. ప్రాణులకు సుఖం ఎక్కడుంది చెప్పండి? ఒక దుఃఖం తర్వాత ఒక దుఃఖం వస్తూనే ఉంటాయి. ఈ భేదభావంతో ఈ మానవుడి సంసారంలో ఉండి ఇది నాది, ఇది నీది అనుకుంటూ వీడు శత్రువు, వీడు మిత్రుడు, వీడేమో పరాయివాడు. అయన్నిజ పరో వేత్తి గణనా లఘుచేతసాం. ఇతడు తక్కువవాడు, ఇతడు పరాయివాడని లెక్కు పెడుతూ ఉంటాట తక్కువ బుద్ధి కలిగిన వారు. అంచేత ఈ భావబంధాలన్నీ ఉంటాయా? ఈ భావబంధాలన్నీ తెంచుకుని నీ యొక్క పాద పద్మాల్ని ఆశ్రయిస్తే ఈ యొక్క భావబంధాలన్నీ కూడా తెగుతాయి. ఈ యొక్క సంసారం అనే సాగరాన్ని, ఈ వైతరిణి నదిని దాటాలి అంటే నీ పాద పద్మాల్ని సేవించక తప్పదు. మోక్ష సాధన కొన్ని ఉన్నాయి అన్నారు. మౌనంగా ఉండడం మోక్ష సాధనం అటండి. కొంతమంది మౌనంగా ఉంటారు, కొంతమంది బ్రహ్మచర్యం తపస్సు చేస్తూ ఉంటారు, కొంతమంది శాస్త్రాలను వింటూ ఉంటారు, కొంతమంది తపస్సు చేస్తారు, కొంతమంది స్వాధ్యాయాన్ని వేదాధ్యయనం చేస్తారు, కొంతమంది స్వధర్మ పాలన చేస్తారు. ఈ ఉదాహరణ ఎగ్జాంపుల్స్ ద్వారా శాస్త్రాలని వ్యాఖ్యానిస్తారు. కొంతమంది ఏకాంత సేవగా ఎవరికి కనపడకుండా ఉంటారు, జపం చేస్తూ ఉంటారు, కొంతమంది సమాధిలో ఉంటారు. ఈ 10 మోక్ష సాధనాలు అన్నారు. ఇక్కడే చాలా జాగ్రత్తగా మనం వినాలి. అంటే తపస్సు చేస్తే మోక్ష సాధనమా, మౌనంగా ఉంటే మోక్ష సాధనమా అంటే మానవులు ఈ 10 మోక్ష సాధనాలను అనుకుంటారట. మౌనము, బ్రహ్మచర్యము, శాస్త్ర శ్రవణము, తపస్సు, స్వాధ్యాయము, స్వధర్మ పాలన, ఉదాహరణపూర్వకమైన దృష్టాంతముల ద్వారా శాస్త్రాలని వ్యాఖ్యానించడం, ఏకాంత సేవ, జపము, సమాధి అని. ఇవెవరు చెయ్యాలి? ఇంద్రియ నిగ్రహం కలిగిన వారు చేయాలట. అది విచిత్రం. కొంతమందికి ఇంద్రియ నిగ్రహాలు ఉండవు, తపస్సు చేస్తారు. ఏమంటే అక్కడ తపస్సు చేస్తున్నారు, జనంతా క్యూ కడతారు, డబ్బు సంపాదిస్తారు, వ్యాపారం కోసం ఉపయోగపడతాయి. ఎవరైతే ఈ 10 ఇంద్రియ నిగ్రహం లేకుండా చేస్తారో వారు వ్యాపారం చేస్తారు. దేవుడి దగ్గర కూడా మన వాడు వ్యాపారం చేస్తారు. ఎలాగా? దేవుడు దండం పెడతారు. ఓ స్వామి, నీకు ఓ విఘ్నేశ్వర ఈ పని చేస్తే నీకు ఉండాలి నైవేద్యం పెడతాను. స్వామి నీకు 10% ఇస్తాను వ్యాపారంలో. అలా అనేవాళ్ళు ఉన్నారండి ఈ లోకంలో. దేవుడితో వ్యాపారం చేసేవారు కూడా ఉన్నారు. అంచేత
ఈ జపమన్నా సమాధిలో ఉన్న ఈ యొక్క ఏకాంత సేవలో ఉన్న జపాలు చేసిన సమాధి ఇవన్నీ కూడా వ్యాపారం చేస్తారు అందరూ అట. ఎవరు చేస్తారు వ్యాపారం అంటే అందరూ కాదండోయ్, ఇంద్రియ నిగ్రహం లేనివారు. ఇంద్రియ నిగ్రహం ఉండి ఆ భగవంతుడి యొక్క పాదార విందములను సేవిస్తే ఆ స్వామి ఎప్పుడు కూడా వారిని రక్షిస్తాడయ్యా. అంచేత మోక్షానికి 10 కూడా సాధనాలు అన్నారు అని స్వామిని ఇలా చెప్పేటప్పటికీ ఆ స్వామి యొక్క పాదార విందాలని పట్టుకుని మన ప్రహ్లాదుడు వదలలేదు. ఇంకా స్వామి ఇలా చెప్పేటప్పటికీ ఇంకా చాలా వ్యాఖ్యానాలు చేశారనుకోండి, దీనికి మనం స్వల్పంగా చెప్పుకున్నాం. ఆ స్వామి ప్రహ్లాద భద్రంతే ప్రీతోహం తే అసురోత్తమ వరం వృణీశ్వాభిమతం కామపూరోస్మ్యహం నృణా. సంతోషాన్ని పొందారు. ప్రహ్లాద, నీవు పరమ కళ్యాణ స్వరూపుడు అయ్యా, నీకు శుభమవుగాక. నేను ప్రసన్నత చెంది ఉన్నాను. నీకిష్టమైన వరాన్ని కోరుకో. నేను వరాలను ఇచ్చేటువంటి వాడినయ్యా. నన్ను ప్రసన్నం చేసుకున్నావు నువ్వు. నా దర్శనమే దుర్లభము. అటువంటి దర్శనము నీకు లభించింది. నీ యొక్క సమస్తమైన మనోరథాలు, కోరికలు అన్నీ కూడా నేను తీరుస్తాను. ఇటువంటి వరం కోరుకోవయ్యా. వరం వృణీశ్వాభిమతం కామపూరోస్మ్యహం నృణాం దృష్ట్వా మాం నమ పునర్జంతు ఆత్మానం తప్తుమర్హతి. ఆయన అన్నాడు, ఏవం ప్రలోభ్యమానోపి వరైర్లోక ప్రలోభనైః ఏకాంతిత్వాద్ భగవతి నైచ్ఛంతాంతన సురోత్తమః. ఏవం ప్రలోభ్యమానోపి వరైర్లోక ప్రలోభనైః ఏకాంతిత్వాద్ భగవతి నైచ్ఛంతాన సురోత్తమః. ఆ ప్రహ్లాదుడు ఏం వరాలు కోరుకుంటాడు ఏమిటండి? ఏ విధమైన వరము కోరుకోలేదట ఆయన. ఆయన అన్నాడు, జనుల్ని వరాల ద్వారా స్వామి ఇప్పుడు ప్రత్యక్షం ఏ వరమైనా కోరుకోవయ్యా అంటాడు. ఆ ప్రహ్లాదుడిని కూడా వల వేసాడు స్వామి, ఎన్ని వరాలు ఇద్దాం అని. వరం ఇచ్చాడంటే మళ్ళీ ఆ వరంలో తిరుగుతూ ఉంటాడు. కానీ ప్రహ్లాదుడు అది కాదు ముఖ్యమైనది. భగవంతుని యందు ఏకాంతమైన భక్తి కలిగినటువంటి ఆ భక్త శిరోమణి ఎట్టి వరాల్ని కూడా స్వామి కోరుకోలేదట. ఆ ప్రహ్లాదుడు స్వామిని కోరుకోలేదు అన్నారు. ఈ విధంగా ప్రహ్లాదుడు ఆ నృసింహస్వామిని శాంతపరిచాడు. ఆయన యొక్క స్తోత్రాల చేత, అత్యద్భుతమైనటువంటి స్తోత్రాల చేత ఆయన్ని శాంతపరిచి ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాడు. అంచేత ఆయన పొందాడు అంటే మనం పొందినట్టే. స్వామి యొక్క చరిత్ర ఎప్పుడు వింటూ ఉండాలట. మనకి భయం వచ్చిందనుకోండి, ఆయన వినాలి. శత్రువుల బాధలు మనకి ఎక్కువగా ఉన్నాయి, ఆయన వినాలి. మనకి ఏ పని అవ్వట్లేదు, ఆయన చరిత్ర వినాలి. మన ఇంట్లో శుభ పరంపర జరగట్లేదు, వివాహాదులు జరగట్లేదు, ఆయన చరిత్ర వినాలి. మన దరిద్రంలో కొట్టుమిట్టుకున్నాం, ఆయన చరిత్ర వినాలి. మనకు అనేకమైనటువంటి రుణ బాధలు, అప్పు బాధలు, మనకు రావాల్సినటువంటి బాధలు రావు, కోర్టు సమస్యలు, ఇలా అనేకమైన సమస్యలు. మానవుడు ఈ సమస్యలన్నీ దూరం అవ్వాలి అంటే ఆ యొక్క స్వామి యొక్క, ఆ నృసింహుని యొక్క పాద పద్మాలని ఒక్కసారి మనస్ఫూర్తిగా మనం ధ్యానం చేసి, ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుర్నమామ్యహం అనే స్వామిని మనం స్మరిస్తే, ఆ లక్ష్మీ కరావలంబ స్తోత్రం కనుక పఠించి స్వామివారికి వడపప్పు, పానకం నైవేద్యం పెట్టాలట స్వామికి. వాటితో శాంతపరుస్తారు అని ఆ స్వామి శాంత స్వభావుడై మన కోరికలన్నీ కూడా తీరుస్తాట. అటువంటి స్వామి యొక్క అనుగ్రహం మీకు, మాకు, అందరికీ ఉండాలని చెప్పి కోరుకున్నాం. రేపు
ఈ ప్రహ్లాదుడి పట్టాభిషేకము, ఆ మిగిలిన వాళ్ళంతా రావడము చాలా అత్యద్భుతమైనటువంటి ఉపాఖ్యానం రేపు ఉంటుంది. అంచేత స్వామి యొక్క అనుగ్రహం ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మీరు 10 మందికి అందివ్వండి. చిన్నపిల్లలందరికీ కూడా చక్కగా ఈ యొక్క కథ అనేది అర్థమయ్యే రీతిలో మనకు ఉంది కాబట్టి తప్పకుండా వాళ్ళని కూడా వినమని చెప్పండి. మీరు 10 మందికి ఈ కథ పంచడం ద్వారా స్వామి అనుగ్రహం కూడా మీరు పొందుతారని చెప్పి తెలియజేస్తూ మళ్ళా రేపు కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.